నాకు నేను ఘనాపాటిని, మచ్చలేని చంద్రుడిని, నిష్కల్మష యోధుడిని, మానవత్వానికి మత్సుతునకని. మరి నీ బుద్ధి చెబుతున్నదంతా నిజమేనా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. గతమంతా అవలోకనం చేసి చూడు. సత్యం బోధపడుతుంది. మనసులో ఏ మూలనో స్వార్థం తొంగి చూస్తుందేమో, అసూయ ద్వేషాలు రగులుతున్నాయేమో, మలినమైన ఆలోచనలు పొంచి ఉన్నాయేమో. చర్మచక్షువులతో కాక మనోనేత్రం తెరచి చూడు. అంతరంగం నిజస్వరూపం బయటపడుతుంది. అక్కడక్కడ మసకబారిన మచ్చలు ఉండవచ్చు. మంచి లోచనలు చేసి నిష్కలంక మనసుతో మలినాలను వదిలించుకొని అంతరంగాన్ని శుభ్రం చేసుకుందాం. ఆనందలోకాన్ని రూపొందించుకుందాం. మీకు మా ఈ కవిత నచ్చినట్టయితే ఒక లైక్, అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్. మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందని అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.